హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. ఈరోజు కేటీఆర్కు కొన్ని తెలంగాణ రాష్ట్రంలో పేక్ ఛానళ్ళు పెట్టుకున్నాడు, ఒక 23 ఛానళ్ళు. దాని విషయంలో అధికార పార్టీని బ్లేమ్ చేయాలా, రాష్ట్ర చీఫ్ మినిస్టర్ను బ్లేమ్ చేయాలి. తర్వాత వీళ్ళేదో సత్యహరిచంద్రుడు తమ్ములైనట్టుగా బావబొమ్మడుదులు ఇద్దరు కలిసి పేకు ఛానళ్లతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మామూలుగా కాదు, అధికారం కోల్పోయినప్పటి నుంచి వీళ్ళకు విపరీతంగా అంటే చాలా ఘోరంగా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. అంటే ఇంకొకసారికి 2 సార్లు అయిపోయింది, మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకు అది తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నది. అంటే పిల్లి పాలు తాగుతుంటుంది గోడెత్తి. అంటే అంతా ఓనర్లు పండుకున్నారు కదా, కిచెన్లోకి వెళ్ళిపోయి మనము మనంతలో మనమే తాగొచ్చు అనే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. అంటే చేసిన ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజల ఖజానంతా కాజేసిండ్రు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇదే అధికార పార్టీని 2023 నుంచి వచ్చేదానికి ఒక 22 నెలలు కరెక్ట్గా కొనసాగించక ముందుకే వీళ్ళు ఎంబడబడ్డారు. వీళ్ళు 10 సంవత్సరాలు 365 10 సంవత్సరాలు చేసినా సిగ్గు శరం అనేది వీళ్ళకి ఏమీ లేదు, లజ్జ అనేది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను నమ్మిస్తున్నారు, అధికార పార్టీని గినా మోసం చేయాలని చూస్తున్నారు. తిరిగి ఒక్కసారి వీడు ఏం చెప్తున్నాడు ఇందాము. ఇది బీఆర్ఎస్ పార్టీ గురించి. కేసీఆర్ లాంటి నాయకుడికి నా సంగతి నీకు తెలుసు కదా, నోరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు తెలిస్తే మొత్తం నుంచి జీవితం చరిత్ర చెప్పేస్తానంటే ధమ్మించే కార్యక్రమం చేసింది. దానికి ఆయన కొడుకు అయినటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా ఆయన కూడా ఇంటనే కాక నా జోలికి రావద్దు, నువ్వు వస్తే మొత్తం నేను మొత్తం ఇప్పేస్తాం, ఇది చేసేస్తాం. ఒక్కసారినండి రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య గమనిక. చిన్న శ్రీశైలం యాదవ్ కరెక్ట్గా 46 47 ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నాడు. ఆయన కుమారుడైన ఈరోజు నవీన్ యాదవ్కు ఒక మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత నవీన్ యాదవ్కు కాంగ్రెస్ నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించడానికి ప్రజలకు ప్రచారం చేసి గెలవడానికి రాష్ట్ర కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. మరి తిరిగి ఒకప్పుడు 1979లో ఈ కేసీఆరే చెప్పల బజార్లో ఉండి కాచిగూడ పోలీస్ స్టేషన్లో దొంగ నోట్ల కేసులో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు. మాకు తెలియదు, చాలాసార్లు విన్నాం మేము. ఎన్నో పార్టీలు పెట్టిన తెలంగాణ ప్రజలను మోసం చేసిండు కేసీఆర్ అన్నాడు. 84,000 బుక్కులు చదివిన అదిగిన పేకే. తిరిగి ఈ కేసీఆర్ ఈయనకు రాజకీయ ప్రవేశం స్టార్ట్ అయినప్పుడు తిరగడానికి కారే లేదు. ఆ కారు ఫైనాన్స్లో తీసుకుంటే గిన ఈఎంఐ కట్టిన ఘనత చిన్న శ్రీశైలం యాదవ్ది అంటున్నారు. తర్వాత కవిత అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల బిడ్డకు పెళ్ళి అప్పుడు గిన చిన్న శ్రీశైలం యాదవ్ హెల్ప్ చేసిందని వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు వీడేమంటాడంటే కేసీఆర్ అటువంటి పెద్ద నాయకుడు అంటే ఏం పెద్ద నాయకుడు, చిన్న శ్రీశైలం యాదవ్ కంటే పెద్దోడా కాడు, రాజకీయంలా లేడా, రాజకీయంలో ఉన్నాడు. కానీ కేసీఆర్ను బెదిరిస్తాడా అంటే కేసీఆర్ పైనుంచి దిగొచ్చిండా. మనిషికి ఎవరైనా పర్వాలేదు, నీతి నిజాయితీ ఉండాలి. ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ తోటి హెల్ప్ తీసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబం గురించి మేమంతా బయట పెడతామంటే వాళ్ళు చేసిన ఘనత, వాళ్ళు మంచి పని నువ్వెవడో పెట్టడానికి నీకు ఏం రైట్ ఉంటుంది? ఇదే ఈ పేక్ ఛానళ్ళు కేటీఆర్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ కేటీఆర్ ఛానళ్ళు 23 ఛానళ్ళు ఉన్నాయి. వీళ్లకు ప్రతి ఒక్కరికి ఛానల్కు నెలకింత అనేసి డబ్బు ఖర్చు పెట్టేసి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, అధికార పార్టీని మోసం చేయడానికి, మొత్తానికి కేసీఆర్ విషయంలో, చిన్న శ్రీశైలం యాదవ్ విషయంలో, నవీన్ యాదవ్ విషయంలో మరి నవీన్ యాదవ్ను బ్లేమ్ చేస్తున్నాడు, శ్రీశైలం యాదవ్ గారిని బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 2014లో వీళ్ళ అఫిడౌట్ ఏంది? వీళ్ళకు ఎన్ని ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇన్ని ల్యాండ్ ఎట్లకి వెళ్ళి వచ్చినాయి, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇన్ని సంపదనలు ఆ అఫిడౌట్ దిక్కెళ్ళి 2014 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించుకున్నాయని రాష్ట్ర ప్రజలకు తెలియదా? 2 సార్లు మీరు గెలిపించిండ్రు, మూడోసారి ఎందుకు గెలిపించలేదంటే ఇంకోసారి గెలిస్తే ఇది శ్రీలంక అవుతుందని రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఏదో మూలకున్న 2017 నుంచి రేవంత్ రెడ్డి గారు 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా ఉంచుండని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. కానీ వీడు 2023 నుంచి
అధికారం కోల్పోయినప్పటి నుంచి హరీష్ రావు ఒక సైడు, కేటీఆర్ ఒక సైడు, కేసీఆర్ ఫామ్ హౌస్కు అంకితం అయిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్లాన్ చేసుకొని ఈ పనికి మళ్ళీ ఛానళ్ళతోటి కేటీఆర్ ఓవర్గా రెచ్చిపోతాడు, ఇంకా అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతుంది.